మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ప్రతిరోజు పిఆర్ అకాడమీని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి టోటల్ 17 టైప్స్ ఆఫ్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల జరిగింది. అయితే అందరం అప్లై చేసేసాం. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క పర్సన్ ఒక మైండ్లో ఉన్నది ఎలా చదవాలి, ఏం చదవాలి, దీని ఒక ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, మరియు టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఏ రూపంలో చదివితే మన సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది, ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలా, ఆన్లైన్కి వెళ్ళాలా, ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే టోటల్గా ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని అవర్స్ ఉంటాయి, ఎలా కంప్లీట్, ఇలా అనేక రకాలమైనటువంటి సందేహాలు. ఏ క్లాస్ తీసుకుంటే రానున్నటువంటి ఎగ్జామినేషన్లో వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ని చూజ్ చేసి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఈ 2025లో మన టార్గెట్ ఏదైతే ఉందో టు బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది సక్సెస్ అవుతామని అనేక రకాలమైన ఆలోచన మన మనసులో ఇలా రన్నింగ్ అవుతూనే ఉంది. అటువంటి తరుణంలో మీకు బెస్ట్ ప్లాట్ఫామ్ పిఆర్ అకాడమీ అంటూ దొరికింది, రైట్? మరి ఈ అకాడమీ తరఫు నుంచి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, మనం బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇచ్చాం 70 డేస్కి. మరి బెస్ట్ టైం టేబుల్ అనేది ఇద్దాం. ఈ టైం టేబుల్ రూపంలో ప్రతి ఒక్కరు చదివితే వారు ఒక గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఈ టైం టేబుల్ అనేది ఒక ఆస్పిరెంట్ని ఉద్దేశించి నేను తయారు చేశాను. ఎవరిదైతే టైం ఆఫ్ అవైలబిలిటీ ఉంటుందో వారికి అయితే ఇది యూజ్ఫుల్ అవుతుంది. మరి టైం తక్కువ ఉన్నటువంటి వారికి దీంట్లో ఉన్నటువంటి టైం షెడ్యూల్ నేను ఏదైతే చెప్తున్నా దాంట్లో కొంచెం టైం తగ్గించి ముందుకు వెళ్తే సరిపోతుంది. కానీ పద్ధతి ఇదే. ఇలాగనే ప్రిపేర్ అయితే ఈజీగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు, రైట్? 70 డేస్ బెస్ట్ టైం టేబుల్ అనే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క విషయం పైన మీకు అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్క పైన సలహాలు సూచనలు అందిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మీ పిఆర్ అకాడమీ ఎప్పుడు మీ తోడు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో. ఇఫ్ దెర్ ఈస్ అ టైం, కాస్త కోస్త సమయం ఉంది అంటే మరి కొంతమందికి షేర్ చేయండి. వీడియో కానీ మీకు ఖచ్చితంగా నేను చెప్పింది యూటిలైజబుల్ అయితే ఎస్ సార్ దిస్ ఈజ్ యూస్ఫుల్ అనే ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ మనసుకు నచ్చితే, ఓకే, రైట్? మరి వీడియోలోకి వెళ్దాం. టీఎస్ కోర్ట్ జాబ్స్కి డిస్ట్రిక్ట్ కోర్టు మరియు హైకోర్టు సంబంధించిన టోటల్గా 70 డేస్ మన చేతిలో ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి టైం టేబుల్ తాత్కాలికం టెంటాటివ్ టైం టేబుల్. ఆ టెంటాటివ్ టైం టేబుల్ ప్రకారంగా నేను ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏప్రిల్లో ఎగ్జామ్ కానీ జరిగితే ఇది మనం ఫాలో అవుతున్నాం. ఒకవేళ ఎక్స్టెన్షన్ అయింది అనుకోండి, ఇంకా దానికి ఇంకొంచెం రివిజన్ రూపంలో మనం వెళ్దాం. సో ఇప్పుడు ఉన్నటువంటి టైం టేబుల్ ప్రకారమే మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో రైట్, మరి బెస్ట్ టైం టేబుల్ అన్నాం. ఇప్పుడు మన చేతిలో టోటల్గా 70 డేస్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని డేస్ ఉన్నాయమ్మా? 70 డేస్ ఉన్నాయి. మరి 70 డేస్లో మనం ఏ విధంగా చదవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం, రైట్? పెర్ డే ఒక రోజుకి మనం 88 అవర్స్ కానీ మనం చదవగలిగితే 8 అవర్స్ అవుట్ 24 అవర్స్లో మనం ఎన్ని చదవాలి? 8 అవర్స్. అంటే మన చేతిలో ఎన్ని రోజులు ఉన్నాయి? 70 డేస్. సో 70 డేస్ ఇంటూ 8 అవర్స్ చేస్తే 560 అవర్స్ అనేది మన చేతిలో ఉంటున్నట్టు. ఎంతమ్మా? 560 గంటలు మన చేతిలో ఉంది. మరి 560 గంటలు మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఎందుకంటే సమయం అనేది చాలా విలువైంది. We should utilize the time and we should not utilize the time in weeds, okay? Don't waste your time in weeds అని అంటారు, ఓకే? విలువైన సమయాన్ని, విలువైన కాలాన్ని వృధా చేయవద్దు అనేసి అంటుంటారు, రైట్? మనం ముఖ్యంగా చెప్పాలంటే టోటల్గా దాదాపు 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ ఈ 13 సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో కనిపించలేదు. కానీ ముఖ్యంగా మనం చెప్తే టోటల్ సబ్జెక్ట్స్ ఇక్కడ మనం 13 సబ్జెక్ట్లో టోటల్గా 13 ఉన్నాయి. కానీ రిపీటెడ్గా మనకి ఎన్ని వస్తున్నాయి అంటే 8+1 అంటే 7+1 రిపీటెడ్గా 7+1 సబ్జెక్ట్ నుండి వస్తుంది. ఈ 7 సబ్జెక్ట్ నుంచి 60 మార్క్స్, ఒక సబ్జెక్ట్ నుంచి 40 మార్క్స్ వస్తుంది. మరి దాన్ని ఏ విధంగా మనం ఎన్ని గంటలు కేటాయించాలి ఒక్కొక్క
సబ్జెక్ట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టాటిక్ జీకే ఫస్ట్ వన్ ఇస్ ద స్టాటిక్ జీకేకి మనం ఎన్ని గంటల ప్రాధాన్యత ఇవ్వాలి అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి 40 hours ఇవ్వాలి మిత్రమా. ఎందుకు సార్ 40 hours మనం కేటాయించాము అంటే ఆల్రెడీ ఇంతకుముందు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వారందరూ దీంట్లో ఉన్నారు కాబట్టి 40 hours. ఓకే, 40 hours కానీ మనం ఇవ్వాలి. మరి సెకండ్ వన్ వెరీ జీకే స్ట్రాటజీ. సెకండ్ వన్ ఇస్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి ఎన్ని అవర్స్ మనం కేటాయించాలి? కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాం, అలాగే డిఫరెంట్ టైప్ మెటీరియల్ చూస్తున్నాం కాబట్టి ముఖ్యంగా 20 hours కానీ చదివితే చాలు కరెంట్ అఫైర్స్కి మాత్రమే. సో ఆన్ యావరేజ్ 20 hours. అలాగే ఇండియన్ హిస్టరీ. సో చూడండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి రిపీట్గా ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, అలాగే ఆఫీస్ సబ్ ఇటువంటి నుంచి రిపీటెడ్ క్వశ్చన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఒక 25 hours మనం వేద్దాం ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇండియన్ పాలిటీకి టోటల్గా ఎన్ని అవర్స్ చదువుతాము అంటే ఒక 20 hours కంప్లీట్ చేయగలుగుతున్నాం. సో నేను 20 hours కంప్లీట్ చేయలేను సార్, ఐ షుడ్ ఇంక్రీజ్ మోర్ దెన్ 5 hours or 6 hours. దట్ ఈస్ యువర్ చాయిస్. నేను ఒక టైం షెడ్యూల్ ప్లాన్ అందిస్తున్నాను, దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేయండి. రైట్. నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ. ఏడమ్మా? ఇండియన్ జోగ్రఫీ ఎన్ని అవర్స్ మనం చదువుతామంటే ఒక 20 hours. అంటే మనకు దగ్గర ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయో దానికి తగ్గట్టు ఇక్కడ మనం షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. లేదా మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నా, మెటీరియల్ ఉన్నా, ఏదైనా మెటీరియల్ ఉన్నా ఇదే ప్రణాళికలో మీరు వేసుకుంటే అంటే సిలబస్ ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, ఇంకా ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇంకెంత మిగిలింది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన లేకుండా మీరు అనునిత్యం చదువుతూ ఉంటారనుకోండి, గమ్యం ఎక్కడ, మొదలుపెట్టింది ఎక్కడ, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడితో ఆపాలి, ఎలా కంప్లీట్ చేయాలి ఏమి తెలియదు. అప్పుడు సమయం అనేది చాలా వృధా అవుతుంది. సమయానికి సమయం ఇవ్వండి, అది మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని నిలబడుతుంది. మిత్రమా, రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో. ఎస్, సమయానికి మనం సమయం ఇవ్వాలి కాబట్టి అది చాలా విలువైంది. ఇండియన్ జాగ్రఫీ 20 hours. ఇండియన్ జాగ్రఫీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ ఇండియన్ ఎకనామీ అనేది కొన్ని పోస్టులో మనకి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్ని పోస్టులో ఎక్కువ వస్తున్నాయి. మహా అయితే ఇక్కడ 10 hours ఈజ్ సఫిషియెంట్ ఇండియన్ ఎకనామీ. దెన్ వి షుడ్ గో టు ది ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ హిస్టరీ. ఈ తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్కి మనం చదవాలంటే యూ షుడ్ నాట్ ప్రిపేర్ ఫర్ ది గ్రూప్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వట్లేదుగా. Group 4 కానీ, Group 2 కానీ, Group 1 కానీ, దానికి ఎక్కువ టైం కావాలి ఈ సబ్జెక్ట్. కానీ ఎక్కడైతే ఎంత టైం అవసరం లేదు కాబట్టి ఒక 5 hours చాలు. సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని గంటలు మనం ఇలా చదవగలుగుతున్నాం అంటే 120 hours మనం ఇక్కడ చదవగలుగుతున్నాం. సార్ తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్ అనేసి వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి స్టాటిక్ జీకే అంచను. ఈ తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్ స్టాటిక్ జీకేలో మ్యాక్సిమం టాపిక్స్ అన్ని కూడా కవర్ అవుతుంది. అయితే మన చేతిలో ఇక్కడ 120 hours మనం కంప్లీట్ చేసాం. అంటే మనకి టోటల్గా కోర్టు వారు రిలీజ్ చేసినటువంటి 17 రకాల పోస్టులలో మొత్తం 15 రకాల పోస్టులకి ఎగ్జామ్స్ ఉంటుంది. కొన్నిటికి 100 ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్నిటికి 90 ఉంటుంది, మరి కొన్నింటికి 50 marks ఉంటుంది, మరి కొన్నింటికి 45 marks ఉంటుంది, మరి కొన్నిటికి 20 marks ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ బట్టి ఇక్కడ వెయిటేజ్ అనేది మారుతుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనం కంప్యూటర్ ఆపరేటర్ ప్రిపేర్ అవుతున్నాం. అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా సిస్టమ్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాం. ఈ సిస్టమ్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జీకే నుంచి తక్కువ వెయిటేజ్ వస్తుంది, ఇంగ్లీష్ నుంచి 20 marks, జీకే నుంచి 20, అలాగే కంప్యూటర్ 30. ఇలా వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, వెయిటేజ్ అని మార్చుకుని వస్తాం. సో అలా ఇప్పుడు 15 types ఆఫ్ పోస్ట్కి ఎగ్జామ్ ఉంటుంది, 2 types ఆఫ్ పోస్ట్కి ఎగ్జామ్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అది కోర్ట్ మాస్టర్ కానివ్వండి, అలాగే స్టెనోగ్రాఫర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్ స్టెనోగ్రాఫర్, హైకోర్టు లెవెల్లో కోర్ట్ మాస్టర్. సో ఈ రెండింటికి ఎగ్జామ్ అయితే ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. రిమైన్ వాటి అన్నిటికీ 40 marks నుంచి మొదలుపెట్టి 100 marks వరకు మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు కాపిస్ట్, టైపిస్ట్ ఉంది, అది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో 40 marks ఎగ్జామ్ ఉంటుంది. 40 marksలో 20 questions జీకే నుంచి రావచ్చు, 20 questions ఇంగ్లీష్ నుంచి రావచ్చు. ఈ 20 marks కోసం చూడండి ఇక్కడ ఈజీగా మనం
చేయవచ్చు. సో అప్పుడు 20 మార్క్స్కి ఇంత చాలా డెప్త్గానే డీటెయిల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బేసిక్ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకుని మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోగలిగితే ఈజీగా మనకి అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు 120 hours కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక 7 సబ్జెక్ట్ మనం రాసాం. ఈ 7 సబ్జెక్టులు ఎన్ని గంటలు కేటాయించామో ఈ ఒక్క సబ్జెక్ట్కి అంత టైం కేటాయించాలి మిత్రమా. చూసారా, ఇదన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సబ్జెక్ట్ అంత వెయిటేజ్ ఉంటుంది. ఏంటి సార్ ఆ సబ్జెక్ట్? సో అందరికీ అర్థమైపోయి ఉంటుంది, మన సబ్జెక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్. సో దీనికి ఎన్ని గంటలు చదవాలి సార్? ఈ ఎన్ని గంటలు సార్? సారీ, ఇక్కడ 140 hours వస్తుంది ఇక్కడ. సో టోటల్గా 120 hours కానీ మనం చదవాలి. ఇంగ్లీష్కి 120 hours. మీరు జీకే అంతా 140 hours చదివితే ఓన్లీ ఇంగ్లీష్కే 120 hours చదవాలి. వీలైతే ఇంకో 10 hours పెంచాలి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ 7 సబ్జెక్ట్ చదివితే మీకు 60 మార్కులు వస్తే ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ చదివితే మీకు 40 మార్కులు వస్తుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మినిమం అట్లీస్ట్ 20 టాపిక్స్ మనం ఆన్ యావరేజ్ చేసుకుంటే ఇక్కడ 7 సబ్జెక్ట్కి వేసేటప్పుడు 140 టాపిక్స్ కింద వచ్చేస్తుంది కదమ్మా. 140 టాపిక్స్ చదివితే 60 మార్క్స్, కేవలం 20 టాపిక్స్ చదివితే 40 మార్క్స్. మరి దేనికి వెయిటేజ్ ఇవ్వాలి మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ప్రయారిటీ అనేది ఎప్పుడు మారుస్తూ ఉండాలి అంటే వచ్చే ఎగ్జామినేషన్లో మార్క్స్ బట్టి ప్రయారిటీ అనేది మారుస్తూ మనం వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ 20 మనకు ఉన్నటువంటి 20 టాపిక్స్ నుండి 40 మార్క్స్కి వచ్చేటప్పుడు ప్రయారిటీ అనేది మనం ఎక్కువ ఇవ్వాలి. అందుకోసం ఓన్లీ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్లో దేనికి 120 hours సార్? ఇక్కడ వొకాబులరీ చదువుకోవాలి, అలాగే గ్రామర్ పార్ట్ నేర్చుకోవాలి. కాంప్రిహెన్షన్ నో నీడ్, ఎందుకంటే వొకాబులరీ గ్రామర్ వచ్చి కాంప్రిహెన్షన్ వస్తుంది. సో వొకాబులరీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వొకాబులరీ అయితే మన క్లాస్లో మన ఏప్లో చాలా డీటెయిల్గా డెప్త్గా క్లియర్గా మేము చెప్పించడం జరిగింది. మరి కొన్ని వొకాబులరీ నేను కూడా చెప్పడం జరిగింది. సో వొకాబులరీ పార్ట్ అవి చదివితే చాలు. జనరల్ రెగ్యులర్ యూజ్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివితే చాలు. రైట్, వొకాబులరీ పార్ట్ కంప్లీట్. దెన్ వి షుడ్ కమ్ టు ది గ్రామర్. గ్రామర్లో అయితే చాలా చక్కగా క్లియర్గా బేసిక్ నుంచి మొదలుపెట్టి చెప్పడం జరిగింది మిత్రమా. 0 knowledge ఉన్న విద్యార్థి కూడా మన గ్రామర్ క్లాస్ చూస్తే చదివితే నేర్చుకుంటే మిత్రమా ఎగ్జామ్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసి తీరుతారు. గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లో మోర్ దెన్ 30 క్వశ్చన్ ప్లస్ వచ్చింది. అంటే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేసి పిల్లలందరూ ఫోన్ చేసి సార్ మీరు అందించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాను మిత్రమా, ఒక క్వశ్చన్స్ నేను తయారు చేస్తే ఆ క్వశ్చన్ వస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ ఒక ప్యాటర్న్ తయారు చేసి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇదే క్వశ్చన్ వస్తుంది అనేసి నేను చెప్పలేను, చెప్పబోను, నా వల్ల కాదు. కానీ ఈ మోడల్లో క్వశ్చన్ వస్తుంది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రేపు పొద్దున ఎగ్జామ్లో అదే మోడల్లో వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్. ఓకేనా? సో కాబట్టి అదే తరహాలో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు అదే తరహాలో మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదే తరహాలో కొన్ని ఇక్కడ నుండి మనం లైవ్ సెషన్స్లో కానీ రెగ్యులర్ లైవ్ క్లాసులో ప్రతిరోజు దాని గురించి నేను అవగాహన కల్పిస్తూనే ఉంటాను. కాబట్టి ఇక్కడ అవుట్ ఆఫ్ 40లో 35 ప్లస్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. కొంతమంది 35 ప్లస్లో ఉంటే 36లో ఉంటారో, 38లో ఉంటారో, 32లో ఉంటారో, 30లో ఉంటారో. చాయిస్ ఇస్ యువర్స్, ఒపీనియన్ ఇస్ మైండ్, టార్గెట్ ఇస్ మైండ్. చాయిస్ ఇస్ యువర్. మీరు ఏ లెవెల్ హార్డ్ వర్క్ చేస్తారో ఆ లెవెల్కి వెళ్ళగలుగుతారు. రైట్. మరి ఇంగ్లీష్లో టోటల్గా ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ మొత్తం పైన కలిపి 260 గంటలు మనం కంప్లీట్ చేస్తాం. సో 260 మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 560లో 260లో మొత్తం మనం కంప్లీట్ చేస్తాం. ఓకేనమ్మా? మొత్తం కంప్లీట్ చేస్తే మనకి ఇంకా మన చేతిలో ఎన్ని అవర్స్ ఉన్నాయి? సో టోటల్గా మనం 260 అవర్స్ చదివాం. ఈ 260 పోతే మన చేతిలో ఇంకెంత ఉంటుందమ్మా? 300 అవర్స్ ఉంటుంది. ఈ 300 అవర్స్లో మనం ఏం చేయాలి? రైట్, మనం ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ చదివాము. ఆ పర్టికులర్ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ మీరు చదివారు, లేదంటే ఇండియన్ హిస్టరీ చదివారు, లేదంటే కరెంట్ అఫైర్స్, స్టాటిస్టిక్స్, ఏదైనా ఎనీ టాపిక్ చదివినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ గురించి చదివారు, లేదంటే పార్లమెంట్ గురించి చదివారు, లేదా ఆర్టికల్ అమెండ్మెంట్ గురించి చదివారు. చదివిన తర్వాత ఆ చాప్టర్
చాప్టర్ నుంచి గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చింది, చాప్టర్ వైజ్ క్వశ్చన్ ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చేయాలి. అంటే క్వశ్చన్ డైరెక్ట్ రూపంలో ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతున్నాడు, అప్లికేషన్ ఓరియంటెడ్ రూపంలో అడిగితే ఎలా అడుగుతున్నాడు అనేది ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. అలాగే ప్రతి సబ్జెక్ట్ నుంచి కలిపి మనం ఈ టెస్ట్ సిరీస్ కోసం ఎంతమ్మా, ఈ టెస్ట్ సిరీస్ కోసం ప్రతి ఒక్క ఎగ్జామ్ కోసం 100 hours కేటాయించాలి 7-8 సబ్జెక్ట్కి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ గ్రామర్ తీసుకోండి, గ్రామర్ నుంచి కూడా అలా మొత్తం చేసుకోవాలి. సో టోటల్గా 100 hours పోయింది. సో ఇంకా మన చేతిలో ఎంత ఉందమ్మా, 200 hours ఇంకా ఉంటుంది. ఊహించండి, 200 hours ఇంకా మన చేతిలో ఉంది. ఇప్పటికి మనం కంప్లీట్ చేసాం కోర్స్, ఇప్పుడు ఎలా చేయాలి? సో కొంతమంది ఆలోచన, సార్ నాకు 8 hours టైం చాలదు, నేను ఏం చేయాలి? అయితే ప్లానింగ్ అయితే బాగుంది. ఇప్పుడు టైం టేబుల్ ఏ ప్రణాళిక ప్రకారం మనం చదవాలి ఇది కదా. మరి టైం మార్నింగ్ నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం వెళ్ళాలి, ఇప్పుడు దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మరి మన చేతిలో 200 hours ఉంది, గుర్తుపెట్టుకోండి 200 hours ఉంది, ఇంకా మన మిగిలి ఉంది. ఈ 200 hoursకి తర్వాత మరి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు టైమింగ్స్ ఎలా, మనం టైమింగ్స్ నేను టార్గెట్ ఏంటంటే 8 hours మాత్రం ఇచ్చాను. మీకున్న టైమింగ్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ 8 hours అనేది ఏ విధంగా నేను చేసి చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ మనం 5 o'clock లేస్తాం. యా, సో మార్నింగ్ మనం 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 5 AM నుండి స్టార్ట్ చేస్తే 7 AM వరకు మనం చదువుకోవచ్చు. సో ఇక్కడ 2 hours అనేది మనకి మిగులుతుంది. 2 hours అనేది మన చేతిలో ఉంటుంది. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తే 2 hours. ఈ టైంలో ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి హంబల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ సబ్జెక్ట్ చదవాలంటే ఇంగ్లీష్ మాత్రమే చదవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సందేహము, ప్రతి ఒక్కరికి డౌట్, ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంటుంది ఇంగ్లీష్. సో మార్నింగ్ 5 to 7 నుంచి మీరేం చేస్తారంటే, 7 నుంచి మీ కాలకృత్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ అయితే పిల్లలకి రెడీ చేయడం, ఇంకొక పని ఏమైనా ఉంటుంది. సో 7 to 9 వరకు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా పనులు ఉంటే అవన్నీ చేసుకోండి. సో మరి అటు సెకండ్ టైం ఓకేనమ్మా, మళ్ళీ ఏం చేస్తారంటే 9 o'clock అందరూ రెడీ అవుతారు. 9 o'clock నుండి 11 o'clock వరకు హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఇక్కడ రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఏది 7 to 9 వరకు 2 hours రెస్ట్ ఇవ్వడం జరిగింది. సో 9 to 11 వరకు మనకి ఇంకా మన చేతిలో 2 hours ఉంటుంది. ఈ 2 hours ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలంటే స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం చదువుకోవాలి. స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం చదువుకోవాలి, చదివితే చాలు. సో 11 నుంచి ఇంకా మన చేతిలో 11 నుంచి 12 వరకు మీకు ఇంకా 1 hour రిలాక్స్ ఇస్తున్నాను. ఓకేనా. సో 12 నుంచి, ఎందుకంటే కంటిన్యూస్గా అలా చదవకూడదు కాబట్టి 12 AM నుండి 1 PM వరకు మీరు 1 hour చదువుకోవచ్చు. ఓకే, ఈ 1 hourలో ఏ సబ్జెక్ట్ చదవాలి సార్ అంటే, ఇక్కడికి మనం దాదాపు 5 hours. సో ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మనం ఎకనామీ చదువుకుంటే చాలు, ఎందుకంటే చిన్న చాప్టర్ కాబట్టి సరిపోతుంది. సో ఇక్కడ 1 hour అనేది ఎకనామీ చదువుకోండి. రైట్, మరి 1 hour నుంచి లంచ్ చేయాలి, మన పనులు ఉంటాయి. సో లంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తారు కాబట్టి 3 PM నుండి మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ 5 PM వరకు కంటిన్యూగా చదువుకోవచ్చు. సో ఇక్కడ 2 hours అనేది మీ చేతిలో ఉంటుంది. ఈ 2 hours అనేది 3 to 5 వరకు మనం చదువుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం మీరు ఏ చదువుతారంటే హిస్టరీ చదువుతారు. అలాగే హిస్టరీతో పాటు తెలంగాణ హిస్టరీ కూడా, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ చదువుకుంటే కంప్లీట్ అవుతుంది. సో 5 to ఇప్పుడు 5 o'clock స్టూడెంట్స్, ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే పిల్లలు ఇంటికి వచ్చేస్తారు, లేదు అంటే మీరు ఒక లైబ్రరీకి వెళ్తే ఇంకో దారికి వెళ్తే రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో 5 to 6 వరకు ఇక్కడ మీకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. 1 hour రెస్ట్ తీసుకో, లేదా బయటికి వెళ్ళి ఏదో జస్ట్ ఫర్ మైండ్ రిలాక్స్ కోసం బయటికి వెళ్తారు, జస్ట్ ఈవినింగ్ వాక్. సో 5 to 6 వరకు మనం అలా చేస్తాం. నెక్స్ట్ ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి మిత్రమ్మ యుద్ధం. 6 నుంచి మనం 6 PM స్టార్ట్ చేసుకుంటే 8 PM వరకు ఖచ్చితంగా మనం కొనసాగించాలి. ఎక్కడ 2 hours. సో ఈ 2 hoursలో మనం ఏ సబ్జెక్ట్ చదవాలంటే జాగ్రఫీ అండ్ పాలిటీ. ఏటమ్మా, జాగ్రఫీ అండ్ పాలిటీ మనం చదువుకోవాలి. సో టోటల్గా ఇప్పుడు ఎన్ని అవర్స్ అయిందమ్మా, 9 hours. నేను ఎన్ని అవర్స్ టార్గెట్ ఇచ్చాను, 8 hours. అంటే మన చేతులు ఎలా చేస్తే 9 hours. సో 8 o'clock, కొంతమందికి 8 నుంచి డిన్నర్ చేస్తారు, ఓకే, దెన్ యూ గో టు స్లీప్. లేదు సార్ ఈ టైంలో నాకు ఈవినింగ్ టైంలో ఈ చూడండి 6 to 8 వరకు మా పిల్లలకి హోంవర్క్ చేయించాలి, నాకు పర్సనల్ పనులు ఉంటాయి అంటే అప్పుడు 8 నుంచి మనం చదువుకుంటాం.
సో టైమింగ్ అనేది చాయిస్. నేను ఒక ఆస్పిరెంట్ని ఉద్దేశించి చెప్పాను, ఇక్కడ టైమింగ్ అనేది మార్చుకోండి. ఎలా నేను 9 అవర్స్ ఇచ్చాను, దీన్ని ఇంక 1 అవర్ ఎక్స్ట్రా ఇచ్చాను. సో కాబట్టి 1 అవర్ తగ్గించి మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏ టైంలో చదవలేదు, ఇక్కడ 7 నుంచి 8 చేస్తారు, లేదా పిల్లలందరికీ హోంవర్క్ చేయాలి, వంట చేయాలంటే అప్పుడు 8:30 9:30 వరకు చదువుకుంటారు. సో ఎలా చేస్తే మనకి టోటల్గా 9 అవర్స్ అనేది మన చేతిలో ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్తున్నాను సార్, ఇంత టైం అయితే నా దగ్గర లేదు, ఏదైనా షార్ట్ కట్ నోట్స్ ఉంటే చెప్పండి, పీడిఎఫ్ ఉంటే చెప్పండి, ఆ పీడిఎఫ్ అని నేను ప్రిపేర్ అయిపోతున్నా, షార్ట్ నోట్స్ ఉంటే నాకు అస్సలు టైం అనేది దొరకట్లేదు, నేను ఐఎమ్ వెరీ బిజీ పర్సన్ అంటే నా దగ్గర సమాధానం లేదు. జీవితాన్ని నడిపించేది ఆశ మిత్రమా, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. జీవితాన్ని నడిపించేది ఆశ, కానీ జీవితాన్ని నాశనం చేసే అత్యాశ, అది గుర్తుపెట్టుకో. రోజుకి 8 గంటలు శ్రమించి నిరంతరము కంటికి కొనుగు లేకుండా, కడుపుకి సరిగ్గా తిండి లేకుండా, అదే ఆశయం, అదే ధ్యాస, అదే ఆలోచనతో నిరంతరం శ్రమించినటువంటి పిల్లవాడు 560 గంటలు చదివేసి ఉద్యోగం వస్తుందని ఒక నిరంతరం తపనతో చదువుతున్న పిల్లవాడితో కంపేర్ చేస్తే నువ్వేమో గంటలో ఒక పీడిఎఫ్ చదివేసి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే నీకు ఉద్యోగం వస్తుందా? క్వశ్చన్ మార్క్ వేసుకో. ఇది అత్యాశ. ఒక గంట, ఒక రోజు, ఒక 10 రోజులు ఇలా చదివేసి వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తాను, ఎగ్జామ్ రాసేస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, మంచి మార్కులు వస్తే, ఇది అత్యాశ. సో ఆశ ఉండాలి మనిషికి జీవితం నడవాలంటే, కానీ అత్యాశకి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నాం. జీవితాన్ని నడిపించేది ఆశ అయితే జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. సో అత్యాశ వైపు వెళ్ళొద్దు, షార్ట్ కట్ ఫాలో అవద్దు, షార్ట్ నోట్స్ వద్దు, పీడిఎఫ్లు వద్దు. దయచేసి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనసు పూర్తిగా కోరుకుంటాను మిత్రమా, జీవితం నీ చేతిలో ఉంది, నిర్ణయం నీ చేతిలో ఉంది. అడుగు వేసే వ్యక్తిని నువ్వే. కాబట్టి సరైన టైంలో సరైన నిర్ణయం, సరైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ జీవితం నువ్వే గెలుపు పొందుతావు. కాబట్టి ఆ అవకాశం ఎదుటి వారికి ఇచ్చావా, నువ్వు ఓటమి పాలవుతావు. ఆ అవకాశాన్ని నువ్వు లాక్కుంటావా, జీవితంలో సక్సెస్ అవుతావు. నిర్ణయం నీదే, ఆలోచన నీదే, గమ్యం నీదే, జీవితం కూడా నీదే. నీ తలరాత మార్చే శక్తి నీకు మాత్రమే ఉంది తప్ప ఈ సృష్టిలో ఇంకా ఎవ్వరికీ లేదు. గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. నో షార్ట్ కట్, నో పీడిఎఫ్. దయచేసి టాపిక్స్ వినండి, వీలైతే బుక్స్ చదవండి, లేదా ఆన్లైన్ మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో ఆన్లైన్ క్లాస్ తీసుకోండి. నా దగ్గర తీసుకోవాలని రూల్ అయితే లేదు. నచ్చిందా రండి, పిఆర్ అకాడమీ మీకోసం ఎప్పుడు 24/7 తలుపు తెరిచి ఉంది. తీసుకోండి, కష్టపడి చదువుదాం, అనుకున్నట్టు సాధిద్దాం. నిరంతరం విద్యార్థి కోసం శ్రమించడానికి నేను ప్రతి క్షణం నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందులో పోరాడదాం, ప్రయత్నిద్దాం. లేదా ఇంకొక ప్లాట్ఫామ్ నచ్చింది, అది తీసుకోండి. చాయిస్ ఇస్ యువర్స్, కానీ ప్లానింగ్ పర్ఫెక్ట్గా వెళ్ళాలి. షార్ట్ నోట్స్ ఏదో ఒక మెటీరియల్ నచ్చింది, అది చదివేస్తాను వెళ్ళిపోతానంటే మాత్రం తప్పటి అడుగు అవుతుంది మిత్రమా. మళ్ళీ చెప్తున్నాను, నీకు ఒక సంపూర్ణమైన అవగాహన లేకుండా, ఒక కాన్సెప్ట్ని లేకుండా, ఏదో ఎక్కడి నుంచి మెటీరియల్ వచ్చింది, అది ఎక్కడ ఉంది, ఎలా ఉందో తెలియకుండా మాత్రం మీరు మొదలు పెడితే మాత్రం చాలా ఇబ్బంది పాలవలసి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మానవుడు పుట్టాడు దేనికోసం అంటే తన ఒక జన్మని సార్థకత చేయడానికి. మరి సార్థకత చేయాలంటే నీలో అటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉందా? రా, పోరాడు, గెలు. ఇది రణరంగం. ఈ రణరంగంలో ఎవరు ఎంత సరైనటువంటి ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాడో, ఆ కఠోరమైన శ్రమ, సరైనటువంటి ప్లానింగ్, సరైనటువంటి కఠోర శ్రమ చేస్తున్నాడో వాడిదే విజయం. ఆ శ్రమని ఆయుధంగా మార్చుకుంటే, ఆ బలమే ఆయుధంగా మార్చుకుంటే ఖచ్చితంగా 2025లో ఉద్యోగం మీదే అవుతుంది మిత్ర. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చాలా మంది అన్నారు, సరే ఇంపార్టెంట్ నోట్స్ ఇవ్వండి, షార్ట్ పీడిఎఫ్ ఇవ్వండి. పీడిఎఫ్ చదివితే ఏం వస్తుంది మిత్రమా? సమయం లేదు అంటే లేదే, ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. కానీ నా జీవితాన్ని నేనే రాయాలి, నా జీవితంలో నేనే ఎదగాలి, నా జీవితాన్ని సువర్ణ అక్షరాలతో చరిత్రలో నిలిపేటట్టు ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలు సువర్ణ అక్షరాలతో రాసుకోవాలంటే అది నీ చేతిలోనే ఉంది. అంతకంటే ఇంకా ఎక్కువ మాటలు నేను చెప్పలేను. సో రైట్, మనకి ఇక్కడ 200 అవర్స్ ఉంది. ఈ 200 అవర్స్ మనం మళ్ళీ ఎలా యూటిలైజ్ చేయాలి? రైట్, ఈ 200 అవర్స్ ఇప్పటి వరకు మనకి చదివినటువంటి కాన్సెప్ట్ కొంత అవగాహన వచ్చింది. అవగాహన వస్తే మళ్ళీ అదే సబ్జెక్ట్స్ అన్నీ కూడా రివిజన్ చేసుకోండి. రివిజన్ కోసం 100 అవర్స్ని ఉపయోగించుకోండి. ఎస్, రివిజన్ కోసం 100 అవర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మొదటిసారి చేసే టెస్టులు చాలా తప్పులు వస్తున్నాయి. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్లు ఒక 3, 4, 5 పోతున్నాయి. ఎస్, బాధపడదు. కాలానికి కాస్త సమయం ఇస్తే అది ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ మన పునరావృతం చేసేటప్పుడు అన్నీ
పర్ఫెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. సో మళ్ళీ ఇప్పుడు టెస్ట్ సిరీస్ చేయండి. ఇంతకుముందు మీరు అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్లో 5 పోతున్నాయి. ఈసారి ప్రాక్టీస్ చేస్తే 5 to 8 క్వశ్చన్ పర్ఫెక్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లో మనం ఎన్ని అవర్స్ ఇస్తాము అంటే 50 అవర్స్. ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. మనం దాదాపు ఈ టెస్ట్ సిరీస్ అనేది 75,000 బిట్స్ అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూటిలైజ్ఫుల్ అవుతుంది. రైట్, ఇక్కడ 50 అవర్స్ ఉపయోగించాం. రైట్, సో 150 అయింది. ఇంకొక 50 అవర్స్ మన చేతిలో ఉంది. ఈ 50 అవర్స్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఇంపార్టెంట్ రిపీటెడ్గా ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో కనిపించినటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఆ టాపిక్స్ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ చదవండి ఒక 30 అవర్స్. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ PYQ కానీ చాప్టర్ వైజ్ క్వశ్చన్ కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఒక 20 అవర్స్. ఎలా 50 అవర్స్ చేసుకుంటే ఈ 150 ప్లస్ ఈ 50 అవర్స్ టోటల్గా 200 అవర్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటే మీరు సంపూర్ణమైన అవగాహన మీలో వచ్చింది. ఖచ్చితంగా ఎగ్జామ్లు రాస్తే ఈ ప్రణాళికలో మీరు వెళ్తే ఖచ్చితంగా రానుండే ఎగ్జామ్లో ఎటువంటి టాపిక్ నుంచి ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఏ తరహాలో అది అప్లికేషన్ రూపంలో రాని డిఫికల్ట్ రూపంలో రాని ఎలా వచ్చినా ఆన్సర్ ఎగ్జాక్ట్ టైంలో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి ఖచ్చితంగా అందరికంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మీదే బెస్ట్ స్కోర్ వచ్చి మీరే టాపర్గా నిలుస్తారు మిత్రమా. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని సహకరించేటట్టు మిమ్మల్ని దశ మార్చడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. సో కాబట్టి ఇది అందరికి యూజ్ఫుల్ అవుతుంది, యూటిలైజ్ అవుతుందో దయచేసి ఈ వీడియోని కొంతమంది షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రసన్న గౌడ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.